బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వాతావరణ శాఖ ఇక ప్రజలకు చల్లటి తీపి కబురు చెప్పింది. నైరుతి ఋతుపవనాలు తెలంగాణను తాకాయి. రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడేటువంటి అవకాశంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇప్పటికే వాతావరణ శాఖ కీలక అప్డేట్స్ ఇస్తోంది, అలర్ట్లు జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తుంది. మరికొన్ని జిల్లాలు తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇటు అధికారులు ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడినటువంటి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా చెప్తా ఉన్నది వాతావరణ శాఖ. అయితే కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తిగా వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ఏపీ అండ్ మహారాష్ట్రలో 30% విస్తరించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు బంగాళాఖాతంలో పూర్తిగా వ్యాపించినట్టుగా కూడా కొంత చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే వాతావరణ శాఖకు సంబంధించి ఇప్పటికే అలర్ట్లు అయితే జారీ చేసింది. అంటే ఏ జిల్లాలో ఎంత మేర వర్షపాతం నమోదవుతుంది, సో ఎటువంటి ఈదురుగాలు ఉండకపోతున్నాయి అంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఋతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడానికి కేవలం 2 నుంచి 3 రోజులు చాలంటూ కూడా చెప్తా ఉంది. సో దక్షిణ తూర్పు తెలంగాణతో పాటు ఇతర జిల్లాలకు కూడా ఈజీగానే వాతావరణ శాఖ చెప్పినట్టుగా ఈజీగా మరి ఒక 2-3 రోజులలో ఖచ్చితంగా వాతావరణం పూర్తి స్థాయిలో చల్లబడేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాదు, వికారాబాదు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ పిడుగులు, ఉరుములతో కూడిన బలమైన గాలులు వీచే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి వాతావరణ శాఖకు సంబంధించినటువంటి లైవ్ అప్డేట్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పటికీ 72 అవర్స్ కావచ్చు, 48 అవర్స్ కావచ్చు, లేదంటే 24 అవర్స్కి సంబంధించిన వెదర్ అప్డేట్ ఏముంది, అసలు వర్షాలకు సంబంధించి ఏ జిల్లాలో ఎంత మేర ప్రభావం చూపించబోతుంది అనేది మనం ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్ నౌ ప్రస్తుతం మనం తొలివేలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. 24 అవర్స్ సంబంధించినటువంటి రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్కి సంబంధించి చూస్తే ఈ ఫోర్కాస్ట్కి సంబంధించి చూస్తే ఒక్కసారి ఇక్కడ మన మ్యాప్లో కనుక చూస్తే జస్ట్ 24 అవర్స్ సంబంధించి అంటే ఇవాళ ఉదయం 8:30 నుంచి రేపు ఉదయం 8:30 వరకు అంటే 10వ తారీఖు 8:30 వరకు సంబంధించిన అప్డేట్ చూస్తే ఇక్కడ 2.5 to 15.6 mm సంబంధించి మనకు వెదర్ కనిపిస్తుంది. నల్గొండలో కావచ్చు, నల్గొండలో భారీగానే కనిపిస్తోంది, జనగాంలో భారీగా కనిపిస్తుంది. ఇక మిగతా యాదాద్రి కావచ్చు, రంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు, సంగారెడ్డి లాంటి ప్రాంతాల్లో థిక్ ఎల్లో కనిపిస్తుంది. అక్కడ భారీగానే వర్షాలు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. మిగిలిన జిల్లాలు లైట్ ఎల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా చిరుజల్లులతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదంతా కూడా 24 అవర్స్ సంబంధించి. ఇక 48 అవర్స్ సంబంధించినటువంటి అప్డేట్ కనుక మనం ఫోర్కాస్ట్ కనుక చూస్తే రెయిన్ఫాల్కి సంబంధించి వరంగల్, మహబూబ్ నగర్, జనగాం ఈ ప్రాంతాల్లో, ఇటు నాగర్ కర్నూలు, జోగులాంబ ఈ ప్రాంతాల్లో మాత్రమే మనకు ఎక్కువగా వర్షాలు కనిపిస్తున్నాయి. అంటే నైరుతి ఋతుపవనాల ఎంట్రీ తోటి ఎక్కడైతే జోగులాంబ, గద్వాల నుంచి నైరుతి ఋతుపవనాల ఎంట్రీ ఇటు నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, మహబూబ్ నగరు, ఇక జనగాం ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోతా ఉన్నాయి. అంటే మీ కామారెడ్డి కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ఇటువైపుగా నైరుతి ఋతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరింపజేయడం లేదు. కేవలం జోగులాంబ కావచ్చు, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, వరంగల్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి కేవలం కొంత ప్రాంతం మాత్రమే ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావం మనకు కనిపిస్తూ ఉంది. సో మిగతా ప్రాంతం అంతా కూడా విస్తరించడానికి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా ఈ నైరుతి ఋతుపవనాలు ఎప్పుడైతే కేరళ, తమిళనాడును తాకుతూ తెలంగాణకు ఎంట్రీ ఇస్తూ ఉన్నాయో ఎంట్రీ టైంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది మొత్తం ఒకేసారి తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలంటే సమయం పడుతుంది. 33 జిల్లాలలో కేవలం కొన్ని జిల్లాలు మాత్రమే ఈ యొక్క నైరుతి ఋతుపవనాల ప్రభావం ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ నైరుతి ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి 2 నుంచి 3 రోజుల టైం పడేటువంటి అవకాశం ఉంది. సో అందులో భాగంగానే కేవలం 48 అవర్స్లో కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఆల్మోస్ట్ ఒక 10 జిల్లాలు, తెలంగాణలో ఒక 10 జిల్లాలు మాత్రమే ఈ నైరుతి ఋతుపవనాలు ఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ 10 జిల్లాల మీదే ప్రభావం ఉంటుంది. సో కేవలం ఈ 48 అవర్స్ సంబంధించి మనం అప్డేట్ చూస్తున్నాం. 48 అవర్స్లో 10-15 జిల్లాల మీద మాత్రమే ఈ యొక్క నైరుతి ఋతుపవనాల ప్రభావము, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. సో పిడుగులు కూడా పడేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచేటువంటి ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉంది. ఇది కేవలం మనం చెప్పుకున్నది ఎంత
48 అవర్స్ సంబంధించినటువంటి ఫోర్కాస్ట్ మనము ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఇక 72 అవర్స్ సంబంధించినటువంటి ఫోర్కాస్ట్ చూస్తే ఇక్కడ 72 అవర్స్లో మనం చూస్తే ఓన్లీ ఇక్కడ నాగర్ కర్నూల్లో అధికంగా కనిపిస్తోంది. సో నాగర్ కర్నూల్లో అధికమైనటువంటి వర్షపాతం నమోదైనటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. అండ్ నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, సో ఈ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైనటువంటి అవకాశం కనిపిస్తుంది. 15.6 కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకు. మిగతా ప్రాంతం అంతా కూడా లైట్ ఎల్లో ఉంది. ఇదంతా 0.3 అంటే 12వ తారీఖు వరకు. ఇదంతా కూడా 12వ తారీఖు వరకు. ఎప్పటి నుంచి 9వ తేదీ నుంచి అంటే ఇవాళ నుంచి 12వ తారీఖు 72 అవర్స్కి సంబంధించినటువంటి ఫోర్కాస్ట్ మనం వెదర్ ఫోర్కాస్ట్ చూస్తూ ఉన్నాం. ఇది కూడా కొంత ప్రభావం కనిపిస్తోంది. సో మొత్తం మీద కొన్ని జిల్లాలో ఉన్నది ప్రభావం, కొన్ని జిల్లాలో పూర్తి స్థాయిలో మనకు కనిపించట్లేదు. సో మరి వాతావరణ శాఖ చెప్పినట్టుగా చాలా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అబ్జర్వ్డ్ వెదర్ మ్యాప్స్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అబ్జర్వ్డ్ వెదర్ మ్యాప్స్ అంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి అబ్జర్వ్డ్ వెదర్ మ్యాప్ కనుక చూస్తే మనము ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది ఎటువంటి రెయిన్ రాబోతుంది. ఇక్కడ చూడండి 0.2 నో రెయిన్, ఎల్లో ఉంది, లైట్ ఎల్లో ఉంది, అంటే 0.3, 2.4 వెరీ లైట్ రెయిన్ అని చెప్తా ఉంది. అంటే ఏ కలర్ను బట్టి ఎంత మోతాదులో మనకు వర్షపాతం నమోదవుతుంది. ఇక్కడ ఈ వైట్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా, ఇక్కడ ఉన్నటువంటి వైట్ కలర్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వెదర్ అసలు ఇక్కడ వర్షం పడే సూచనలు లేవు. లైట్ ఎల్లో ఉంది 0.3%, 0.2, 2.4% అంటే వెరీ లైట్ ఎల్లో ఉన్నట. సో థిక్ ఎల్లో ఉంది 2.5, 15.5 లైట్గా వర్షం పడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఇది బాగా మ్యాండేటరీగా పడేటువంటి అవకాశము 64 పాయింట్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. వెరీ హెవీ రెయిన్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ రెడ్ అలర్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ జిల్లాలు హెవీ రెయిన్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందంట. సో ఇట్లా రెయిన్ ప్రభావాన్ని బట్టి మరి ఇక మ్యాప్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. సో రైట్ నౌ ఇది మొత్తం మీద అయితే తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాల ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ తోటి మరి అక్కడక్కడ చిరుజల్లులు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పటికే వెదర్కి సంబంధించి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇటు రైతన్నలు కావచ్చు, ఇటు సామాన్య ప్రజలు కావచ్చు, చాలా వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వెయిట్ చేస్తారంటే గత 2-3 నెలల నుంచి ఎండ తీవ్రత అత్యధికంగా ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉక్కబోత ఈదురుగాలు కావచ్చు, ఉక్కబోత కావచ్చు, ఇదంతా కూడా సామాన్య జనం మరి భానుడి బగబగకు అల్లాడుతున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటి నుంచి ఉపశమనం రాబోతా ఉంది. వాతావరణం చల్లబడ్డది. వాతావరణ శాఖ కూడా చల్లటి వాతావరణానికి సంబంధించిన తీపి కబురు చెప్పడంతో కొంత ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. ఏసీలకు ఇక పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కూలర్స్ కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, వాటన్నింటినీ కట్టిపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 2-3 నెలల నుంచి ఆ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీ లేని ఎవరి జీవితం కూడా గడవనటువంటి పరిస్థితి. సో అంత ఎండ తీవ్రత 42 నుంచి 45 డిగ్రీల ఎండ తీవ్రత నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. సో ఈ యొక్క నైరుతి ఋతుపవనాల ఎంట్రీ తోటి అటు రైతన్న కావచ్చు, ఇటు మరి సామాన్య జనాలు అయితే కొంత హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ ఒకసారి మరి వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు, మరి 72 అవర్స్లో జరగబోయేటువంటి భారీ వర్షాలతో ఎటువంటి బీభత్సాన్ని ఈదురుగాలు సృష్టించబోతా ఉన్నాయి. సో ఒకసారి అఫీషియల్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరింత సమాచారం మా ప్రతినిధి మూసం శ్రీనివాస్ వెదర్ ఆఫీస్ నుంచి అందించడానికి ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద వాతావరణం అయితే మారింది. కొంత డిగ్రీ సెల్సియస్లో అయితే తగ్గుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంకా ఇలాంటి వాతావరణం ఎన్ని రోజులు కొనసాగచ్చు అంటారు? గత 3-4 రోజులు బట్టి మనకి తెలంగాణలో ఈ ప్రీ మాన్సూన్ షవర్స్, అంటే ఇవి వేసవకాలం మామూలుగా వచ్చే షవర్స్, మనకి బాగా టెంపరేచర్లు 8 రోజులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టెంపరేచర్లు వేడిమి వల్ల మనకి సముద్ర ప్రాంతానికి భూభాగానికి ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల అప్పర్ ఎయిర్లో మనకి కొన్ని మార్పులు జరిగి ఈ సముద్ర ప్రాంతం నుంచి మాయిశ్చర్ ఇన్కర్షన్ అంటే తేమగాళ్ళు భూమి మీదకి ప్రవేశిస్తే ఇక్కడ వేడిగా ఉన్న వాతావరణం వల్ల ఈ తేమ అంతా కూడా పైకి నెట్టివేయబడి అవి మేఘాలుగా మారి క్యుములోనింబస్ మేఘాలుగా మారి ముఖ్యంగా మనకి ఈ వర్షాలు అయితే మధ్యాహ్నం సాయంత్రం సమయంలోనే స్టార్ట్ అవుతాయి. మధ్యాహ్నం బాగా వేడెక్కిన తర్వాత ఆ తర్వాత మనకి క్యుములోనింబస్ మేఘాలు సుమారు గంట సమయంలో ఏర్పడిపోయి ఈదురుగాళ్ళు, ఉరుములు, మెరుపులతోటి ముఖ్యంగా ఈ వర్షాలు ఉంటాయి. సో ఈ వాతావరణం గత 3 రోజులు బట్టి కొనసాగుతుంది. మరొక 4 రోజులు కూడా ఇటువంటి వాతావరణం మనకి కొనసాగే అవకాశం ఉంది. మాన్సూన్ రెయిన్స్ కావు ఇవి. మాన్సూన్ ఇంకా మనకి ప్రవేశించాల్సి ఉంది. మనకి దగ్గర వరకు కూడా వచ్చాయి. మరొక 2 రోజుల్లో తెలంగాణలోకి మనకి ఋతుపవనాలు కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది.
రైతులు ఇదే వర్షాలను చూసి ఇది వర్షాకాలపు వర్షాలేమో అని చెప్పేసి విత్తనాలను నాటుకునేందుకు కూడా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వారికి మీరు ఇచ్చేటువంటి సూచన సలహా ఏంటి? మనకి గత 4-5 రోజులు బట్టి మనం కూడా హెచ్చరిస్తున్నాం. ఇవి ఏంటంటే ప్రీ మాన్సూన్ షవర్స్ ఇవి. ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ విస్తృతంగా ఉండవు. సిటీలో కూడా మనకి ఓ పక్కన రెయిన్ పడితే మరో పక్కన ఎండ కాస్తూ ఉంటుంది. వీటిని గుర్తించడం ఎలాగా, మాన్సూన్ రెయిన్సా ఇవా అన్నది గుర్తించడం ఎలాగంటే, ఈ రెయిన్స్ ముఖ్యంగా పగలంతా బాగా అసలు ఏమీ క్లౌడ్ లేకుండా ఉండి ఇలా ఎండ కాసి మధ్యాహ్నం 1:30-2 గంటల తర్వాత నెమ్మదిగా క్లౌడ్స్ వచ్చేసేసి ఒక గంట సేపు వర్షం పడి మళ్ళీ అంతా క్లియర్ అయిపోతుంది. ఇవి అటువంటి వర్షాలు ప్రీ మాన్సూన్ షవర్స్ అవి. అట్లా కాకుండా మాన్సూన్ ప్రవేశించినట్టయితే మనకి విస్తృతంగా క్లౌడింగ్ వచ్చేస్తుంది. పొద్దునుంచి కూడా మనకి ముసురు పట్టిన వాతావరణం ఉంటుంది. కాసేపు మనకి లైట్ రెయిన్ పట్టము, అప్పుడప్పుడు భారీ వర్షం పట్టము, ఇటువంటి వాతావరణం ఉంటుంది. సో అటువంటి వాతావరణం మనకి ఇంకా ప్రవేశించలేదు. సో ఇవి చూసి మనకి విత్తనాలు పెట్టుకున్నట్టయితే మళ్ళీ మనకి మాన్సూన్ వచ్చిన తర్వాత కూడా మనకి వెనకాల ఫ్లో ఎంత ఉంది, అది సస్టైన్ అవుతుందా, లేకపోతే కొన్నాళ్ళు బ్రేక్ వస్తుందా. మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాము, మనకి జూన్ నెలలో ఒక 4-5 రోజులు వర్షాలు పడిన తర్వాత ఇంచుమించు 2-3 వారాలు మనకి బ్రేక్ వచ్చేసింది. సో ఇలాగ పత్తి విత్తనాలు ఇటువంటివి నాటినట్టయితే మళ్ళీ తడి సరిపోకపోతే రైతులు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మాన్సూన్ ప్రవేశించిన తర్వాత ఒక వారం వరకు చూసి మనం ఇచ్చే ఫోర్కాస్ట్ని కూడా చూసుకుని పర్వాలేదు ఇంకొక వారం 10 రోజులు రెయిన్స్ ఉన్నాయి అని మన దగ్గర నుంచి ఫోర్కాస్ట్ వచ్చిన తర్వాత ఈ క్రాప్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసినట్టయితే పెద్దగా ఇబ్బంది పడే అవకాశం ఉండదు. ఇంకెన్ని రోజులు పట్టొచ్చని అంచనా వేస్తూ ఉన్నారు? ఇప్పటి వరకు నైరుతి ఋతుపవనాలు ఎక్కడి వరకు తాకాయని భావిస్తూ ఉన్నారు మీరు? మనకి కేరళలోకి 4వ తారీఖు ప్రవేశించిన తర్వాత కేరళ పూర్తిగా కవర్ అయింది. అలాగే తమిళనాడులోని చాలా పార్ట్స్ కవర్ అయిపోయినాయి. మనకి ఈ కర్ణాటకలోని భాగాలు కూడా కవర్ అయ్యి మనకి ఆంధ్రప్రదేశ్లో భాగమైన రాయలసీమ ప్రాంతంలో కూడా మొన్ననే ప్రవేశించి అనంతపూర్, కర్నూలు ప్రాంతం వరకు కూడా చేరుకున్నాయి. అయితే ఇటు మనకి ఎడ్జసెంట్గా ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలో కొంచెం ఈ అనుకూల వాతావరణం ఏర్పడితే మరి 1-2 రోజుల్లో తెలంగాణలో కూడా ప్రవేశించే అవకాశం ఉంది. ఏమైనా భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా ఈ మీరు చెప్తున్నటువంటి ఈ ప్రీ మాన్సూన్ దానిలో? ఈ ప్రీ మాన్సూన్ షవర్స్లో కూడా మనము ఈరోజు, రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో ఈ భారీ వర్షం అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఉంటే మనం భారీ వర్షం అంటాము. 7 సెంటీమీటర్ల వరకు మోడరేట్ రెయిన్. సో ఈరోజు చూసినట్టయితే ఇటు సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఇటువంటి భారీ వర్షానికి అవకాశం ఉంది. రేపు చూసినట్టయితే హనుమకొండ, వరంగల్, మహబూబాబాదు, ఇటు ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలో అవకాశం ఉంది. ఎల్లుండి చూసినట్టయితే ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతం, అలాగే మనకి ఈ తూర్పు జిల్లాలు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ ప్రాంతంలో భారీ వర్షం పడే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా చెదురుమదురుగా ఈ ఉరుములు మెరుపుల జల్లులు రాగల 3-4 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా, ఎంత మేరకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం? కావాల్సినటువంటి నీరు లభ్యత లభించేటువంటి అవకాశం ఉంటుందా? గ్రౌండ్ వాటర్ లెవెల్స్ వచ్చేటువంటి ఎండాకాలం వరకు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ఎల్నినో వల్ల మన సెకండ్ స్టేజ్ ఫోర్కాస్ట్ రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం అప్డేటెడ్ ఫోర్కాస్ట్లో కూడా మనకి అంటే ఏప్రిల్లో అనుకున్న దానికంటే తీవ్రత ఎక్కువగానే ఉంది ఎల్నినో. దీనివల్ల మనకి దేశవ్యాప్తంగా వర్షాలు 10% వరకు తగ్గే అవకాశం ఉంది. 90% ఈసారి మనకి నార్మల్ రెయిన్లో అంటే 40-50 సంవత్సరాల యావరేజ్ రెయిన్ఫాల్ చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా 83 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ పడుతుంది 4 నెలల్లో. అందులో 90% ఈసారి పడే అవకాశం ఉందని మనకి వచ్చింది. 2025లో చూసినట్టయితే మనకి 108% వర్షపాతం పడింది. అలాగే పర్టికులర్గా తెలంగాణలో చూసినట్టయితే 2025 సంవత్సరంలో మనకి తెలంగాణలో 30% అధికంగా వర్షాలు పడాయి. అయితే ఈసారి ఎల్నినో ఫోర్కాస్ట్లో ఒక సిల్వర్ లైనింగ్ ఏంటంటే తెలంగాణలో పెద్దగా డెఫిసిట్ లేదు. తెలంగాణలో మనకి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలు, దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాలు 20-30% డెఫిసిట్ ఉండగా సెంట్రల్ తెలంగాణ, ఈస్ట్ తెలంగాణలోని జిల్లాలు 20-30% ఎక్సెస్ రెయిన్ఫాల్ చూపిస్తుంది. సో ఓవరాల్గా తెలంగాణ 33 జిల్లాల యావరేజ్ చూసినట్టయితే మనకి ఇంచుమించుగా నార్మల్ రెయిన్ఫాల్ తెలంగాణలో వచ్చే అవకాశం ఉంది ఎల్నినో ఉన్నప్పటికీ. అయినప్పటికీ లాస్ట్ ఇయర్ మనకి 130% రెయిన్స్ వచ్చాయి కాబట్టి ఈసారి 100% వచ్చేసినా కూడా మనకి ఇంచుమించు 1/4
లాస్ట్ ఇయర్ కంటే తక్కువే వచ్చినట్టు. దానికి తోడు మనము ఈ రెయిన్ఫాల్ని ఉపయోగించుకుని వ్యవసాయం కానీ తాగునీటికి కానీ ఎక్కడా ఏర్పాట్లు లేవు. ఎందుకంటే ఈ రెయిన్ఫాల్ వచ్చినట్టు అందరూ కూడా రోడ్ల మీదకి డ్రైన్లోకి విడిచిపెడుతున్నారు తప్పించి ఎవరి ఆవరణలో వాళ్ళు హార్వెస్టింగ్ చేసుకుని బోర్లు రీఛార్జ్ చేసుకునే కార్యక్రమం ఎవరు చైతన్యంగా లేనందువల్ల ఏమవుతుందంటే మనం పూర్తిగా ఇప్పుడు హైదరాబాద్ సిటీకి కూడా గోదావరి నదీ జలాలు ఉన్నాయి కదా మనకి అని చెప్పేసి ఎవరు కూడా రెయిన్ వాటర్ని పొదుపు చేసుకునే పరిస్థితిలో లేరు. ఇప్పుడు మనకి ఈ గోదావరి కృష్ణ మన రాష్ట్రంలోకి వచ్చే మేజర్ రివర్స్ క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా మించుమించు 30% మనకి డెఫిసిట్ చూపిస్తుంది. సో నదీ జలాల్లో లభ్యత డెఫినెట్గా తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఈ నదీ జలాల మీద పూర్తిగా డిపెండ్ అయినట్టయితే తాగునీటికి సాగునీటికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇటువంటి రెయిన్స్ పడినప్పుడు కూడా అట్లీస్ట్ ప్రజలు చైతన్యంగా ఉండి ఎవరి ఆవరణలో పడిన నీటిని వాళ్ళు కొంచెం సేవ్ చేసుకుని పెట్టుకున్నట్టయితే బాగా రెయిన్స్ లేనప్పుడు అట్లీస్ట్ కొంచెం భూగర్భ జలాల నుంచి అయినా ఉపశమనం పొందొచ్చు. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ చెప్తున్న మాటలు. మొత్తం మీద రానున్న ఈ 5 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కొన్ని ప్రాంతాలలో, చెదురుమదురు వర్షాలు కొన్ని ప్రాంతాలలో ఉండబోతా ఉన్నాయి. ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు కూడా వర్షాలకు సంబంధించినటువంటివి కాదు, కేవలం ఎండ తీవ్రత వలన కురుస్తున్నటువంటి ఆ మేఘాల వలన కురుస్తున్నటువంటి వర్షాలే. ఆ వర్షాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. రైతులు ముఖ్యంగా ఇదే వర్షాలను వర్షాకాలపు వర్షాలని చెప్పేసి భావించి విత్తనాలు నాటుకోవడం చేయకూడదు అనేటువంటి ఆ సూచనను కూడా వారైతే ఇస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.